హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో చైర్ యూజ్ చేసుకుని లోవర్ బాడీ వర్కౌట్స్ చేయబోతున్నాం. చైర్ తీసుకుని నేను అభిమానిక అండ్ కేతన్ రెడీగా ఉన్నాం. మీరు కూడా స్ట్రాంగ్గా ఉన్న చైర్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ కేతన్. హాయ్ దీప. వార్మప్స్ కూడా చైర్ మీదే ఉన్నాయి అభిమానిక. కొన్ని అన్ని కాదు, మనం నించోనే చేద్దాము మాక్సిమం, బట్ కొన్ని వార్మప్స్ మాత్రం విల్ ఫినిష్ ష్యూర్. అండ్ చైర్ దీపా చెప్పినట్టు స్ట్రాంగ్ చైర్ తీసుకోకండి, నో ప్లాస్టిక్ చైర్. అండ్ ఆల్సో ఫ్లోరింగ్ కూడా జారితే ఒక మ్యాట్ అన్నా ఏదైనా వేసుకుని దాని మీద పెట్టుకోండి, బికాజ్ మేము కూడా అదే చేయబోతున్నాము. ఇక్కడ కొద్దిగా జారుతుంది, సో విల్ కీప్ ద చైర్ ఆన్ ద మ్యాట్ అండ్ డూ ఇట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వార్మప్స్. ఫస్ట్ arm circles and lower body workouts kabatti we'll concentrate more on working on warming up our lower body. All right, arm circles clockwise, anti-clockwise, 10 counts. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10. Back. 2 3 4 5 6 7 8 9 10. And from there kanichi hands open. 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10. And kanichi we're going to keep our legs wider. From here we're going to go in a squat. All right, okay. Squat position kakapothe ekko squat kaadu, a little, complete kaakunda little. All right, hips matram venak push cheyandi. 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 and 10. And ikkadi nunchi feet center malli kick to the side. So kick chesinappudu don't do this, idi tappu, wrong. మీ బాడీ స్ట్రైట్ ఉండి లెగ్ ఒకటే యూ హ్యావ్ టు ఎక్స్టెండ్. సో మరీ పైకి ఎత్తకపోయినా కంప్లీట్లీ ఫైన్, కానీ ప్రాపర్గా చేయడం ఇస్ ఇంపార్టెంట్. రైట్, లెట్స్ గో. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10. Left side. 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10. And ikkadi nunchi we're going to go back, one step back తీసుకొని hip push back, bend forward and straight. So almost మనము డెడ్ లిఫ్ట్ కి ఎలా ఫార్వర్డ్ బెండ్ అవుతాం అట్లానే హ్యాండ్ స్ట్రింగ్స్ కూడా స్ట్రెచ్ చేయాలన్నమాట. రైట్, సపోర్ట్ తీసుకోండి, ఇట్స్ ఫైన్. ఫీట్ కొద్దిగా ప్యారలల్ ఉండాలి అండ్ హిప్ పుష్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రైట్. ఓకే, సో మీరు ఇలా సపోర్ట్ ఉంది, యూ కెన్ స్ట్రెచ్ మోర్, బ్యాక్ రౌండ్ ఉండకూడదు. లెట్స్ గో. 3 2 1 go. 1 and up. Do you feel the stretch, hamstrings? 2 up. 3 up. 4 up. 5 up. 6 up. 7 up. 8 up. 9 up. 10 and up. And now come to the side. Left leg, right leg down, left leg itla chair paina, and ikkadi nunchi we will stretch from here. Stay position lo for 10 counts. All right, let's go. And ready, back flat, and 1 2 3 4 5 6 7 8, knee straight, 9 10. And slowly come back, other leg.
ద హోల్ పాయింట్ ఇస్ టు కీప్ యువర్ నీ స్ట్రైట్. మీరు నీస్ బెండ్ చేసి పెట్టకండి, ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ టు స్ట్రెచ్ అండ్ వర్క్ ఆన్ దట్ మసిల్. సో రైట్ సైడ్ కింద పెట్టిన లెగ్ మీరు కొద్దిగా సాఫ్ట్ పెట్టచ్చు, కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ పైన పెట్టిన లెగ్ మాత్రం మేక్ షూర్ యూ కీప్ దట్ లెగ్ స్ట్రైట్. ఓకే, స్ట్రైట్. ది ఓకే ఇఫ్ యూ కెన్, కంప్లీట్లీ ఆల్ రైట్. ఓకే, లెట్స్ గో నౌ. ఫ్లెక్స్ చేసి పెట్టండి అండ్ గో. 1 2 3 4. ఎవ్రీ టైమ్ మీరు బ్రీద్ అవుట్ చేసినప్పుడు ట్రై టు బెండ్ మోర్ ఫార్వర్డ్. 7 8 9 and 10. And slowly come back. And next one from here, ikkada nunchi malli come back to one side and leg, left leg, right leg in the left leg on the chair. Ikkada nunchi we are going to lift the leg up. So from here up and down, up and down. So you will work more on your quadriceps. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 and 10. Switch వేరే side and so మీరు should be facing forward. ఇలా ఎక్కడ ఫేస్ చేయడం కాదు, to the side. నీ ఇలా లోపల రాకుండా keep it turned out. అండ్ జనరలీ మనం ఇది చేస్తాం కానీ చైర్ ఉండేసరికి ఎక్కువ లిఫ్ట్ చేస్తూ ఉంటాం. నార్మల్గా ఎన్నోసార్లు చేసాము అండ్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. రైట్, దీపా సెట్ ద రైట్ పాయింట్. నేను అందుకే నార్మల్గా మనం రెగ్యులర్ చేసిన దానికి చైర్ ఉన్న దానికి డిఫరెన్స్ ఇలా తెలుస్తుంది అనమాట. రెడీ, లెట్స్ గో. 3 2 1 అండ్ గో. 1 2 3 4 5 6 7 8 9 and 10 and relax. సో మేము మా చైర్స్ ఇలా వేసుకొని రెడీగా ఉన్నాము. యూ ఆల్సో గెట్ రెడీ, ఇలాగే వేసుకోండి. అండ్ మనం చేసేవి లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ కాబట్టి విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దాట్. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది, ఇంటెన్సిటీ కూడా కొంచెం వేరేగా ఉంటుంది. ఆల్ రైట్, ఫస్ట్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడి నుంచి హ్యాండ్ టు ద సైడ్, నీ ఆన్ ద ఫ్లోర్. మీరు నీ ఇలా కిందకి పెట్టడం కష్టంగా అనిపిస్తే పుట్ ఎ టవల్ ఆర్ జస్ట్ అవాయిడ్, ఇట్స్ ఫైన్. ఓకే, సో లెగ్ ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా యూ విల్ ఎండ్ అప్ డూయింగ్ దిస్. ఓకే, సో అంటే కంప్లీట్గా ఇలా పడిపోకుండా స్టే అప్ అండ్ స్టే హియర్. హిప్ పెల్విక్ ముందుకు పుష్ చేయాలి. రైట్, సో ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ అండ్ డౌన్. సో ఈ వర్కౌట్తో యూ కెన్ వర్క్ ఆన్ యువర్ అవుటర్ థైస్. ఓకే, సో స్పెషలీ లేడీస్ మీకు ఉండేది ప్రాబ్లం, అవుటర్ థై ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో అవి తగ్గించుకోవాలంటే డూ దిస్ వర్కౌట్. ఆల్ రైట్, మీరు ఇలా పక్కన సోఫా ఉన్న చైర్ అవసరం లేదు, నేల మీద ఉండి సోఫా ఉన్న బెడ్ పైన అలా కూడా పెట్టుకొని చేయరు. ఆల్ రైట్, లెట్స్ గో. ఫస్ట్ గెట్ ఇన్ టు దిస్ పొజిషన్ అండ్ లెగ్ ఇక్కడ కొద్దిగా లేపాలి. లెగ్ని మరీ ఎక్కువ పైకి లేపే అవసరం లేదు. ఆల్ రైట్, అండ్ రెడీ గైస్. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10 and release. Switch to the other side. Wait, place my chair here and మీరు మాత్రం నార్మల్గా ఇంకో వైపు తిరిగి చేయొచ్చు because we want to face you and do. All right, ready? And remember pelvic వెనక్కి ఉంచొద్దు. There. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10 and relax. సో ఇది చేసినప్పుడు కూడా రిమెంబర్ యూ నీడ్ టు ఎంగేజ్ యువర్ కోర్. సో మీరు కోర్ ఎంగేజ్ చేయలేదంటే ప్రెషర్ కూడా బికాస్ వీఆర్ దేర్ బ్యాక్ పైన పడుతుంది. అండ్ కింద పెట్టిన కాలు కూడా రైట్ పొజిషన్లో ఉండాలి, లేకపోతే ట్విస్ట్ అయిపోతుంది మనం లిఫ్ట్ చేసినప్పుడు. అండ్ ఆటోమేటిక్గా అంటే మనకు రియలైజ్ అవ్వము
దీపా చెప్పినట్టు వీ డోంట్ రియలైజ్, కాన్షియస్గా చేస్తే గుర్తుపెట్టుకొని చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు అండ్ యూ విల్ వర్క్ ఆన్ ద రైట్ మసిల్ అనమాట. ఆల్ రైట్, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక వర్కౌట్ ఫ్రమ్ హియర్ ఇదే పొజిషన్లో. సో ఫస్ట్ గో ఆన్ ద నీ, టేక్ ద సపోర్ట్, లెగ్ అప్. ఓకే, సో ఇక్కడి నుంచి నేను స్ట్రైట్ ఉన్నాను. సో ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ కొద్దిగా అడ్జస్ట్. ఆల్ రైట్, ఈ లెగ్ మాత్రం పైనే ఉంటుంది. ఫ్రమ్ హియర్ you're going to sit and push your pelvic forward. Okay? Okay. Let's go. 3, 2, 1 and go. 1 and up. Push your pelvic forward. 2 and up. 3 and up. 4 and up. 5 up. 6 up. 7 up. 8 up. 9 up. 10 and up. And slowly hands down, leg out. So please, knee issues unna vallu avoid this, and people who do not have knee issues, meer matram roll the mats. Enough cushioning ivvandi, endukante pressure mottham knee paina kuda padutadi, because manam weight okate leg మీద ఉంది కాబట్టి, knee మీద ఉంది కాబట్టి go easy. All right, now slowly take the support, leg out, adjust, check proper గా position లో ఉన్నారా లేదా అనేసి, and from here leg knee turned out. Ready? And ఈ workout తో you'll also work on your obliques. 3, 2, 1 and go. 1 and up, sit and up. 3 up. 4 knee straight, pelvic forward. 5 6 squeeze your abdominal muscles in. 7 8 left knee straight. 9 and 10 and slowly release. మన next one, మళ్ళీ bring it to one corner and we're going to lie down. ఇక్కడ నుంచి legs up. So watch first, ఇలా కూర్చున్న తర్వాత keep your spine straight, and ఇలా కూర్చోలేని వాళ్ళు you can lie down, it is completely all right. కానీ మేము మాత్రం we're going to sit and do this workout. ఇక్కడ నుంచి in and there, in and there. So it's okay ఒకవేళ మీ లెగ్ మరీ ఇంత దగ్గర తీసుకురాకపోయినా లిటిల్ ఇస్ ఫైన్, ఇక్కడే మీరు స్లైడ్ చేసినా ఓకే, బట్ విల్ బీ వర్కింగ్ ఆన్ అవర్ థైస్. ఓకే, రెడీ? అండ్ కొద్దిగా బ్యాక్, and 3, 2, 1 and go. Right and left. 2, bring your knee to your chest. Left. 3, left. 4, left. 5, left. 6, left. 7, left. 8, left. 9, left. 10 and left. And slowly legs. Sai Monica, continue chedama. Yes. Next one. So slowly place your right leg back and left leg forward. So go easy, కొద్దిగా ముందుకి adjust చేసుకొని then you get into the position. Okay, and మీ pelvic మాత్రం it has to be facing forward ఇలా. So not like this, ఇలా side లో కాదు, turn, twist, stay there. All right, మీరు complete గా ఇలా foot మొత్తం పెట్టొచ్చు or ఇలా కూడా పెట్టొచ్చు. Okay, so from here ఇక్కడ నుంచి left knee కొద్దిగా soft పెట్టేసి and bend forward and up. Lunges కాదు, lunge లేకపోతే squat అన్నప్పుడు we push our hips down complete గా and come up. కాకపోతే we are not doing that, ఒట్టి forward basically bend అవుతున్నాము. We will also work on our thighs
and glutes. Okay, ready? Let's go. And slowly, right leg up, and 3, 2, 1, and go. 1, forward, complete, and up. Chest down. Knee kodiga soft, kinda petna knee. 2, and up. 3, and up. 4, and up. 5, and up. 6, and up. 7, and up. 8, and up. 9, and up. 10, and up. And other side, make sure you work on your glutes. And right leg forward, left leg back, and first position adjust cheskondi. See if you're comfortable, like mundu padipothunara venkala padipothunara chusi, and then start. Okay, ready guys? 3, 2, 1, and go. 1, and up. 2, and up. 3, squeeze your abs up, ab muscles. 4, up, engage your core, upper balance out of it. 5, up. 6, up. 7, up. 8, up. 9, up. And 10, and up. And come out of the position. So, ఇది కూడా చూడడానికి చాలా చాలా ఈజీ అనిపిస్తుంది, but trust me, it is not. Okay, but the next one from here, so chair ni bring it to the center, and ఇప్పుడు మనం lunges అయితే నార్మల్గా లెగ్ కింద ఫార్వర్డ్ బ్యాక్ పెట్టి చేస్తాం, కానీ ఇప్పుడేమో we are going to place right leg up and slowగా take the support, ఇలా సపోర్ట్ తీసుకొని slowly slide, వెనకాల లెగ్ స్లైడ్. సో మీరు ఎంత స్లైడ్ చేయగలిగితే అంతే స్లైడ్ చేయండి, and from here we will stay. Okay, we'll hold in that position. Let's go. And ready, right leg forward. సో మరీ నీ ఇలా ఉండకూడదు, మరీ ముందుకు ఉండకూడదు. బ్యాక్, రైట్ యాంగిల్, వెనకాల లెగ్ స్లైడ్ స్లైడ్ స్లైడ్, స్ట్రెచ్. మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తే you can stay here forward or come back. Okay, ready? 1, 2, keep pushing your pelvic down. 3, 4, 5, don't pulse. 6, 7, left knee straight. 8, 9, and 10. And slowly release, very leg. And left leg, slower, slide, adjust your position, and back round cheyakunda, stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And slowly, and come on. So మీరు ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ కింద పెట్టిన లెగ్ ముందుకు తీసుకొచ్చి రిలీజ్. ఆల్ రైట్, అండ్ ఇక్కడ నుంచి లెట్స్ స్ట్రెచ్. సో చైర్ దగ్గరని సపోర్ట్ తీసుకొని ఫీట్ వైడర్, మూవ్ అ లిటిల్ బ్యాక్, అండ్ హ్యాండ్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ డోంట్ బెండ్ యువర్ నీస్. సో నీస్ బెండ్ చేయకుండా అడ్జస్ట్ ఫస్ట్, అండ్ ఇలా వెనక్కి హిప్స్ వెనక్కి కాకుండా ఫార్వర్డ్ ఫార్వర్డ్, హ్యాండ్ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్, and stretch your hamstrings. And keep breathing. And slowly knees soft chesi paiki randi. And other side. From here, same way. You stay here.
లెఫ్ట్ హ్యాండ్ కూడా స్ట్రెచ్ చేయండి. అండ్ రిలీజ్, కమ్ అప్. ఇక్కడ నుంచి హోల్డ్, యాంకిల్ పట్టుకొని దేర్, పుల్ యువర్ యాంకిల్ అండ్ అదర్ సైడ్ స్విచ్. సపోర్ట్ లేకుండా కూడా చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు చైర్ ఉంది కదా, సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో నీస్ డోంట్ డూ లైక్ దిస్, క్లోజ్ టు యువర్ బాడీ, పుల్ చేయండి and relax, shake your legs, and that's it for today. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో లోవర్ బాడీ వర్కౌట్స్ చేసాము చైర్ యూజ్ చేసుకుని. చాలా మంది లేడీస్ కి లోవర్ బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, సో అలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అయ్యి ఫిట్ గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.